హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. మేము కాపులం. వెరైటీగా ఉంది కదా! మాకు కూడా టైటిల్ చూస్తేనే చాలా వెరైటీగా ఉందండి. సగం ఇంగ్లీషు, సగం తెలుగు. అసలు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు టీమ్ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్ హలో! అండి. హలో అండి. సో ఏంటండి అసలు అందరికి ఫస్ట్ టైటిల్ చూస్తే క్లారిటీ వస్తది. మాకు టైటిల్ చూసి కన్‌ఫ్యూజన్ ఉందండి. కన్‌ఫ్యూజను, డౌటు అన్నీ ఉన్నాయి. కానీ టైటిల్ మనకు ఫాంట్ చూస్తే అర్థమైపోద్ది. సీఓపీ అనేది అందరూ చెప్పగానే కాస్ట్ గురించి అనుకుంటారు. బట్ సీఓపీ అంటే పోలీసులు. సో, ఇద్దరు పోలీసుల గురించే జరిగేదే తప్ప అది టైటిల్ కొంచెం మిస్‌లీడింగ్‌గా ఉంటది. బట్ ఏదో ఒకటి చేయాలి కదా! జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే. అంతే. అది. అంటే మిస్‌లీడింగ్ థంబ్‌నెయిల్ లాగా మీరు మిస్‌లీడింగ్ టైటిల్ పెట్టారని టైటిల్. ఒప్పుకున్నా. ఆ! బట్ వన్స్ టైటిల్ ఫాంట్ చూసిన తర్వాత ఓహో! ఈ కాపా అని చెప్పేసి సేమ్ అదే బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది మనకు 'వెంకీ' సినిమాలో. కాల్ ద కాప్స్ అని చెప్పేసి అంటే ఈయన్ని పట్టుకోవడానికి కాపులు చవతరలు ఎందుకమ్మా నేను చాలు అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ ఉంటదనమాట. సో, అది ఇన్‌స్పైర్ అయ్యి నేను పెట్టిన టైటిల్ అండి ఇది. ఓకే. యాహ్! సో, స్టార్టింగ్ మేమేమనుకున్నామంటే, ఒక ఒక ఇద్దరు క్యాస్ట్‌ల మధ్య ఉండే పెద్ద వారు, ఇష్యూ అసలెందుకు ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇట్లాంటియనేది అంటే జస్ట్ అది టైటిల్ వస్తది. అవును. వచ్చినప్పుడు అండ్ చాలా ఇష్యూస్ ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు కూడా అవును. జాఫర్ గారి ఇంటర్వ్యూ అని అవును. చూసినప్పుడు అప్పటికి ఇంక ఇవేం రాలేదు. సో, హ్మ్. అప్పుడు మాకు ఆ కన్‌ఫ్యూజన్ ఉంటుండే. బట్ ఇది చూసిన తర్వాత చాలా ఫన్నీగా అవును. ఫీల్ అయ్యాము అసలకి. అవునవును. బేసిక్‌గా ఏదో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కోడి గురించి ఇన్వెస్టిగేషన్ ఏంటండి? అసలకి థాట్ అసలు ఫస్ట్ ఐడియా మీకు చెప్పినప్పుడు ఇదేంటి చెప్పండి? నాకు చెప్పినప్పుడంటే ఫస్ట్ నాకు చెప్పాడు. చెప్పంగానే కోడి పోయింది. బావుందిరా ఈ లైనేదో బావుంది. దీని మీద డెవలప్ చేయని చెప్పేసి చెప్పాననమాట. దాని మీద మంచి కథ ఫ్లో అంతా రాసుకొని ఒక షేప్‌కొచ్చాక నాకు చెప్పాడు. చాలా బావుందిరా మనము పిచ్ చేయొచ్చు అని చెప్పాననమాట. కోడి పోయిందనేదే పాయింట్ బావుంటది. దాని తర్వాత మిగతా కొన్ని ఎలిమెంట్స్ ఒస్తాయి. అవన్నీతో మనం కొన్ని టేక్ అవే చేసుకోవచ్చు. సో సో, అంటే నాగబాబు గారు ప్రెజెంట్ పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్ ఉన్నారు. అవును. సో, అసలు ఆయన చెప్పాలి అంటే ఆయన ఓన్ దానిలో ఏదైనా చేయడానికి కూడా అసలు కొంచెం కూడా గ్యాప్ బిజీ లేదు. ఉన్నారు. బిజీ ఉన్నారు. సో, అలాంటిది ఆయన్ని కొంచెం బానే తీసుకొచ్చినట్టు అనిపించింది. ఎన్ని డేస్ వర్కింగ్ చేశారు? అసలుకి ఆయనకి ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? అంటే అదే అండి. నేను రాసుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ నాగబాబు గారైతే మైండ్‌లో లేకుండే. హ్మ్. వన్స్ కథ చెప్పిన తర్వాత బీవీఎస్ రవి గారు చెప్పారు. ఈ క్యారెక్టర్‌కి నాగబాబు గారు పర్ఫెక్ట్‌గా ఉంటారు. అది ఇది అని చెప్పేసి నాకు పర్ఫెక్ట్ ఐడియా అనిపించింది. ఎందుకంటే ఇందులో నాగబాబు గారిది ఆ సలార్‌రాజు అనే కోడిది సలార్‌రాజు అనే కాదు ఆయన పెంచిన ఏ కోడికైనా ఆ బాండింగ్ ఎలా ఉంటుందంటే 'చందమామ' సినిమాలో నాగబాబు గారికి, కాజల్ గారికి ఎలా ఉంటుందో ఎంత ప్రేమగా చూసుకుంటారు అందులో కాజల్ గారిని అనేది ఇందులో కోడిని అంత ప్రేమగా చూసుకుంటారని చెప్పేసి నాకు అరే! సార్ సూపర్ ఐడియా సార్. ఆయన ఒప్పుకుంటే చాలా బావుంటుంది అనే థాట్‌లోనే ఉండే. కానీ నాగబాబు గారిని ఒప్పించి చేయగలిగింది అంటే మాత్రం బీవీఎస్ రవి గారి అదే అండి. ఆయన ఫస్ట్ డైరెక్టర్ మన ప్రదీప్ అన్న, బీవీఎస్ రవి గారెళ్లి ఇలా సార్ ఒక సీరీస్ మేము చేస్తున్నాం. మేము కాపులం అంటే ఆయన ఫస్ట్ కొంచెం జనికారంట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న మూవ్‌మెంట్‌లో ఇప్పుడొచ్చే కాస్ట్ గురించి ఏంటి అని చెప్పేసి అనుకున్నారు గానీ వన్స్ కథ చెప్పి అసలు టైటిల్ వెనక ఉద్దేశ్యం ఏంటి అని చెప్పిన తర్వాత ఆయనకి అరే భలే సరదాగా ఉంది. నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. అదే. సో, సూపర్. దెన్ మళ్ళీ నెక్స్ట్ చూస్తే మన శ్రీను గారి క్యారెక్టర్. ఆయనదసలకి మామూలు క్యారెక్టర్ గాదు. అసలకి ఆ థాట్ పచ్చి కూరగాయలు ఇవన్నీ పెట్టడం ఈ థాట్ అసలు ఎవరిదండి? అసలకి అంటే మేము గూడా అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో పార్టీ ఇస్తారు. తిందాం రండి బ్రో అంటే మాకు కూడా బాగా ఆకలేసేస్తుంది అది ఇది అని జెప్పారు. తీరా లోపలికెళ్తే ఆ పక్కనోడు టమాటా తీసుకొని వీళ్ళు తినడము ఇట్లాంటియన్నీ ఎక్కడైనా ఒరిజినల్‌గా ఏదైనా ఇప్పుడు చాలా ఆశ్రమాలు ఉంటాయిగా అలా తీసుకున్నారా? ఎక్కడి నుంచి ఆశ్రమాలు వచ్చినది? కాదండి. జనరల్‌గా వీగన్ కల్చర్ అని చెప్పేసి ఒకటొస్తుంది మనకి. ఆ! ఏంటి అంటే కంప్లీట్‌గా అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, అది తినొద్దు, ఇది తినొద్దు అని చెప్పేసి ఈ ఆకులు, అలమలు తినే బ్యాచ్ ఒకటి. అంటే ఆళ్ళు వెరీ మోడర్న్ బ్యాచ్. కానీ ఈ డైట్ పేరుతోటి, దీని పేరుతోటి వీగన్స్ అయిపోయి సాలడ్స్ అది ఇది అని చెప్పేసి ఉంది. ఆళ్ళకి ఆళ్ళ టైప్ ఆఫ్ ఆళ్ళని ఇన్‌స్పైర్ అయ్యి పెట్టుకున్న క్యారెక్టర్. బ్యాచ్ అండి అది. బ్యాచ్ యానిమల్ లవర్స్ బ్యాచ్‌కి. యానిమల్ లవర్స్ అనేవాళ్ళకి కొంచెం అదుంటుంది. ఆళ్ళకి కొంచెం ఎగ్జాగరేట్ చేసి ఆళ్ళు ఇలా తింటుంటారని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంది. అంటే మాకు చూడంగానే ఇది అనిపించింది. ఇది మరీ టూ మచ్‌గా అంటే మీరు తినరా అంటే మేము వండుకొని తింటాము. ఆ! ఇట్లా తినము అని చెప్పేసి శ్రీను గారి డైలాగులు గాని, అదే. అదే. అది ఉన్నప్పుడు అది ఏంటి ఇదేదో కొంచెం సెటారికల్‌గా అనిపిస్తుంది అదే. అనిపించింది. సో మీరు చెప్పండి. నాగబాబు గారు అసలు ఫస్ట్ క్యారెక్టర్ త్రూ ఔట్ చేసేటప్పుడు గాని ఇట్లా ఎప్పుడు కూడా దీంట్లో చూస్తే మేము కాపులం అని ఉంది. సో బిఎస్ రవి గారు ఒప్పించినప్పటికి కూడా ట్రైలర్ వచ్చే ముందు గాని ఇట్లాంటియన్నీ అంటే ఆయన ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇది చేయడానికి రీజన్ అంటే అదొక్కటేనా? స్టోరీ మీద ఇంకేమన్నా ఆయనకి నచ్చిందా? అంటే ఫస్ట్ నాగబాబు గారికి స్టోరీ నచ్చడంతోనే గదా! చేస్తారు. ఆయనకి నచ్చింది బాగా. దాని తర్వాత చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మంచి ఫిజిక్‌తో వస్తున్నారు. మంచి లుక్కు అన్నీ దీనికి బాగా కుదిరిందనమాట 'మేం కాపులంకే'. సార్ ఫస్ట్ డే నుంచి మనకు 6 డేస్, 7 డేస్ దాకా చేశారు. 7 డేస్ కూడా డెడికేటెడ్‌గా అంటే మామూలుగా కానీ దీనికి అంటే
ఎటువంటి అంటే ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వడం. అరే రవి ఇలా చేద్దాం, సీన్‌ని ఇలా చేద్దాం, సీన్‌ని ఎలా ఎలా ఎలివేట్ అవుతుందో మనం చేసుకుంటూ ఆయన జాలీగా నవ్వుకుంటూ చేశారనమాట నాగబాబు గారు. మొత్తం ఎంజాయ్ చేశారు నాగబాబు గారు కూడా. అలా ఆయన లెజెండ్ కాబట్టి మాకు ఆహ్, అంత పెద్ద సీనియర్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో, అంటే అండ్ మీరు కూడా దీనిలో చాలా వెయిట్ తగ్గినట్లు అండ్ హ్మ్. లుక్ వైస్ అయితే చాలా చేంజ్ అనిపించింది. హ్మ్. ఎస్పెషల్లీ లుక్ అయితే చాలా బావుంది. అవునవును. సో, మీరు చెప్పండి దీనికోసం గట్టిగానే తగ్గినట్టు అనిపిస్తున్నారు? అంటే తగ్గాను. అంటే అంతకుముందు 'వికట్ కవి' సీరీస్ చేసినప్పుడు అవును. అది అందులో కూడా పోలీసే. ఇప్పుడు నాకు నేను లీడ్‌గా ఉన్నప్పుడు కొంచెం బాగా కనపడాలి. అంటే మనం పోలీస్ అంటున్నారు. హ్మ్. కొంచెం కామెడీ కనపడాలి. అందుకని మీసాలు పెంచడం గాని, కొంచెం తగ్గి కొంచెం ఫిట్‌గా వచ్చాను. మరీ అంత ఫిట్ కాదైనా ఓకే. డీసెంట్ అంటే మీ బిఫోర్ కన్నా ఇప్పుడు చాలా చాలా తగ్గాను. ఈ క్యారెక్టర్ కోసం తగ్గాను. ఓకే. అవునండి. సో, అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. మీరు తీసుకున్నారా? లేదంటే ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చిందా? ఏం చెప్తారు? అంటే ఇండస్ట్రీ గ్యాప్ అంటే నేను తీసుకోలేదు. ఇండస్ట్రీ అన్నాను గానీ అవకాశాలు రాలేదు. హ్మ్. సో, చాలా 1 ఇయర్ వరకు అవకాశం రాకుండా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎండ్‌కి ఇప్పుడు అదే లాస్ట్ ఇయర్ 2025 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎండ్‌కి. సో, ఫస్ట్ మంచి హిలేరియస్ కేస్ పట్టుకొని మేము షూట్ చేయడం జరిగింది. చాలా బా వచ్చింది. చూడాలి జనాలు ఎలా తీసుకుంటారో. సో, 'నాని' గారు 'పారడైస్‌లో' మీరేమైనా యాక్ట్ చేస్తున్నారా? లేదండి. 'పారడైస్‌లో' లేదు. నేను 'దసరా' చేశాను. 'దసరా' తర్వాత 'పారడైస్‌లో' లేను. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ సూట్ అయ్యే క్యారెక్టర్స్‌కే తీసుకుంటారనమాట శ్రీకాంత్ గారు. అంటే ఈ క్యారెక్టర్ ఏదో ఫోర్స్‌గా రవినే పెట్టాలి అని తీసుకోరు. క్యారెక్టర్ సెట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సో, మేము 'పారడైస్‌లో' అలాంటి క్యారెక్టర్స్ లేవనమాట. అందుకనే తీసుకోవాలి. యాహ్! బట్ కానీ 'నాని' గారితో ఇట్స్ ఎ వెరీ స్పెషల్ బాండ్ మీకు. ఆయన మీకు అవును. బాగా సపోర్ట్ చేస్తారని విన్నాము. ఏంటి? అవునవును. చాలా అంటే ఆహ్, దసరాకి ముందు గూడా 'నాని' గారు మా కంటెంట్ చూసేవాళ్ళు. అది మాకు తెలీదు యాక్చువల్లీ. హ్మ్. దసరా టైంలో నేను ఆయనతో మాట్లాడేటప్పుడు నేను "రవి మీ కంటెంట్ చూసేవాడిని. బావుంటది నీది. మంచి టైమింగ్ ఉంది నీకు. ఎలా చేస్తున్నావు? ఇప్పుడు వైరల్ చేస్తున్నావు." అలా మాట్లాడుకుంటూ సీన్‌లు చేసాము. చాలా బాగా సపోర్ట్ చేస్తారన్నమాట నాన్న. ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే ఆహ్, హ్మ్, డైలాగ్స్ అన్నీ చెప్పేస్తాము. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. అంటే ఆ దసరా టైంలో నేను కొట్టే స్లాప్ అవును. ఆ కైండ్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు సీనియర్ గదా! నేను కొట్టేటప్పుడు జంకాననమాట. జంకితే "లేదు రవి నువ్వు తగులుతదనుకుంటే కొట్టేసేయి పర్లేదు. షాట్ బాగొస్తదంటే" "లేదన్నా నేను నాకవ్వదు" అంటే మళ్ళా చీట్ చేసి తీసి రిలీజ్ చేశారు. సో, అంత మంచి బాండింగ్ అనమాట. అలాగే 'కీర్తి' గారితో కూడా మంచి బాండింగ్ అనమాట. అలా శ్రీకాంత్ గారి హెల్ప్ వల్ల సపోర్ట్ వల్ల నేను 'దసరా' చేయడం జరిగింది. సూపర్. సో, అంటే ఈ కోడి ఇన్వెస్టిగేషన్ నిజంగానే ఈ కోడిపందాలు దీనిలో చూపించిన సీరీస్‌లో నిజంగానే సంక్రాంతి టైంలో అట్లా గనక చూస్తే గనక హ్యూజ్‌గా బెట్టింగ్ జరుగుతా ఉంటుంది. ఇప్పుడైతే 'సలార్‌రాజ్' మీద ఇన్ని కోట్లు పెడుతుంటారు. అది ఇది అని చెప్పేసి నేను సీరీస్‌లో చూసాను. కానీ రియల్‌గా కూడా ఆ సంక్రాంతి టైంలో గోదావరి జిల్లాలకు వెళ్తే గనక అలానే చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఏమన్నా అక్కడి నుంచి స్టోరీస్ గాని ఇట్లా ఏమన్నా ఇలా తీసుకున్నారా? లేదు అంటే అంతా ఫిక్షనేనా? ఫిక్షన్ అంటే నాకు అసలు ఇప్పటివరకు ఒక్క కోడిపందెం కూడా పోలేదండి. ఎందుకంటే నాది నల్గొండ. నాకసలు ఆంధ్ర టచ్ అసలు ఒక్క కోడిపందెం కూడా చూడలేదు. నాకు ఫస్ట్ టైటిలొచ్చింది. మేము కాపులోని ఫస్ట్ టైటిలొచ్చేసి దాని తర్వాత ఇద్దరు డంబు పోలీస్ ఆఫీసర్స్ ఆళ్ళిద్దరు కేస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు నాకనిపించింది. అరే! ఇప్పుడు జనం కోడిపందెం అంటే సంక్రాంతి సీజన్‌లో ఆళ్ళు చూస్తున్నప్పుడు న్యూస్‌లో అవి చూస్తున్నప్పుడు అనిపించింది. అరే! ఒక కోడిని ఇంత ప్రేమగా చూసి ఇలా బరిలో దింపుతారు కదా! ఈడు కోడి పోతే ఏంటి? ఈడేం చేస్తాడు? కొట్టేయడానికి ట్రై చేస్తారు కదా! అన్న థాట్ నుంచి చేస్తున్నప్పుడు అలా నేను కథ రాసుకున్నాను. ఒక కథ మిస్టరీ వర్క్ ఉంది. దానికి నేటివిటీ టచ్ ఇవ్వడానికి మాత్రం జీ నుంచి చాణక్య అని ఒక రైటర్ ఉన్నారనమాట. ఆయన మనోడిది భీమవరం. ఓహ్! భీమవరం. మనోడు చాలా హెల్ప్ చేస్తారు. అసలు నిజంగానే కోడి పందాలు జరుగుతున్నప్పుడు ఎంత రాజకీయం జరుగుతుంటది, ఎంత డ్రామా జరుగుద్దని చెప్పేసి మనోడు బాగా హెల్ప్ చేశాడు. ఇద్దరం కలిసి రాసుకున్నది అదండి. సో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ లాగే ఉంటది. దానికి చిన్న కామెడీ వెర్షన్. సో, మరి ఇంకా తర్వాత కూడా భీమవరం వెళ్ళలేదా అండి మీరేమి? ఇది సైడ్ కోడి పందాలకైతే ఎప్పుడు వెళ్ళలేదండి. కొడివందలకి వెళ్ళలేదు కానీ మీరు స్టోరీ తీసేసారు. ఆ! మొత్తం ఇన్‌పుట్స్ అన్ని భీమవరం వాళ్ళ దగ్గర నుంచి ఆ! తీసుకున్నారు. అది అరే! తీసుకొని ఆ! అంటే వీడు రాసింది ఏదో ఎబ్బెట్టుగా ఉండకుండా జనరల్‌గా ప్రాపర్‌గా స్టోరీ, డ్రామా అంతా సెట్ అయిపోయింది. క్యారెక్టర్ అంటే అందరికి ఎమోషన్స్ బాగున్నాయి, క్యారెక్టర్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. దీనికి ఒక చిన్న నేటివిటీ టచ్ ఒక్కటి యాడ్ చేయడానికి మనకి బాగా హెల్ప్ చేశారు జీ వాళ్ళు. సో, అంటే నాకు అనిపించింది మీరు గట్టిగా యానిమల్ లవర్స్ మీద గ్రడ్జ్ ఉన్నట్టు అనిపించిందండి నాకు. లేదండి. నేనే ఒక యానిమల్ లవర్‌నండి. ఓహ్! అవునా? నేను నేను మా ఇంట్లో 3, 4 కుక్కలుంటాయి. బట్ ఇదొకటి వీగన్స్ అని కొంత అంటే ఎక్కడ వాళ్ళని అన్నట్టు కాదు గానీ,
ఆ బ్యాచ్ వరకు మాత్రం ఒక చిన్న కామెడీగా టేక్ చేసాం. అంటే ఇప్పుడు కోడి పందాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా జల్లికట్టు ఇవి జరుగుతున్నప్పుడు జీవహింస ఆపాలి, పాపం. ఇలాంటి అసలు ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి, అలాంటి ఒక బ్యాచ్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మీద ఒక చిన్న చిన్న అంటే అది ఎట్లా అంటే నాకు ఫస్ట్ ఆ సీన్ చూడంగానే ఆ కుక్క ఇట్లా కారు వెళ్తుంది, ఎవరైనా ఆ కుక్కని కాపాడండి రా అని పెద్ద హీరోయిన్ని చేసే అంత రేంజ్లో చెప్పారనమాట. చెప్పాలంటే చూసి ఎందుకు ఇంత చేస్తున్నారు వీళ్ళు అనిపించింది. అప్పుడే మన ఐ మీన్ శ్రీను గారు రావడం కానీ అక్కడ అసలు ఆయన కామెడీ కూడా బ్యాండ్ ఇస్తారా కొంచెం నెక్కికి ఆ, ఆ, ఆ. ఎవ్రీ డైలాగ్ అది బాగా అనిపించింది. అంటే జనరల్గా కుక్కకి ఏమన్నా ఇది ఫుడ్ పెట్టాము అదంతా చేస్తారు, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తారంటే అదేదో ఇదిలాగా నాకు నెక్కికి బ్యాండ్ ఇస్తారా మీరు. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఎవ్రీ డైలాగ్ కూడా చాలా బాగా అనిపించింది. శ్రీను గారు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ ఆయన ఇదేంటి, ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేసి ఉంటారు కదా. ఆయన అదే అండి వన్స్ ఈ కథ చెప్పిన తర్వాత ఆయనకు బాగా నచ్చింది. మెయిన్ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మేము ఆల్రెడీ వైరల్లో ఒక సిరీస్ చేసాం, సొటారీ బ్రదర్స్ అని చెప్పేసి. అందులో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకొని నేను ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను అనమాట. సో సీన్ అన్నకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పాను అనమాట, అన్న ఇలా ఉంటుంది మీ క్యారెక్టర్ అది ఇది అని చెప్తే ఆయన మెయిన్ క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ అయ్యారు. బాగా ఇది చాలా కొత్తగా ఉంది క్యారెక్టర్, ఫన్నీగా ఉంది అని చెప్పేసి ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారండి. సో సూపర్. అంటే నాకు ఏమనిపించింది అంటే చాలా రోజుల తర్వాత చాలా రూటెడ్గా అవును, ఏదో పీస్ఫుల్గా ఏదో మన ఒక హ్యాపీగా, జాలీగా. హ్యాపీగా చూస్తాము. అంటే ఇలాంటి వైలెన్స్ అనో ఇంకోటో బ్యాక్గ్రౌండ్ హార్డ్ మ్యూజిక్స్ ఇట్లాంటివి ఏమీ లేవు. ప్రశాంతంగా చూస్తున్నాము, ఒక క్లాసిక్లా అనిపించింది. అవును, thank you. ఎస్పెషల్లీ నాకు చూసిన అవి మొత్తం ఎపిసోడ్స్ అన్ని కూడా ఏదో క్లాసిక్ అలా అని చెప్పి అనిపించింది. చాలా గుడ్ ఐటమ్ అండి. Thank you, ఫస్ట్ thank you very much. నేను ఇది చూసినప్పుడు అరే ఏదో ఉంటుంది, ఏముంటుంది డెఫినెట్గా ఆ క్యాస్ట్ నుంచి ఒకరు లవ్ చేసుకుంటారు, ఈ క్యాస్ట్ నుంచి ఒకరు లవ్ చేసుకుంటారు, వాళ్ళ వీళ్ళ బద్ద శత్రువులు కానీ వీళ్ళిద్దరు లవర్స్ అవుతారు. ఎండ్ ఆఫ్ ది డే క్యాస్ట్ బేస్డ్ దాంట్లో ఇదే చూస్తాము. అవును, అవును. బట్ అట్లా ఏం లేదు. ఎక్కడ అసలు కాస్ట్ గురించి ఎక్కడ మనకి సిరీస్ లో Mention లేదు. మెన్షన్ ఉండదు, ఒక సపరేట్ అవును. సబ్జెక్ట్ అంతే. సో నాకు అదే డౌట్ మిగిలిపోయింది. అక్కడ రాజు గారు అండ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు మహిపాల్ రెడ్డి గారు అండ్ రాజు గారు ఇట్లా వీళ్ళిద్దరి మధ్య ఆ క్లాష్ చూపించారు తప్ప ఎక్కడ కాపులం అనేది అది లేదు, దానికి లేదు. సంబంధించి రాలేదు. అంటే అది వాంటెడ్లో అట్లా ఉండకూడదని పెట్టారు అట్లా చేసి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు టైటిల్ దగ్గరే మేము చిన్న ఒక Cross డేరింగ్ చేసాం. సెటప్, బట్ కాపులం అని చెప్పి రివీల్ చేసాం. ఓహో ఇది పోలీస్ కాప్ అని చెప్పేసి ఉంటుంది. బట్ ఎందుకంటే మళ్ళీ సిరీస్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కాస్ట్ రిలేటెడ్ కూడా ఎలాంటి టాపిక్స్ పెట్టకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఎక్కడ కాంట్రవర్సీ అవ్వకుండా క్లీన్గా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే ఒక మంచి కామెడీ వెబ్ సిరీస్ చేయాలనేదే మా ఇంటెన్షన్. సో అంటే నాగబాబు గారిది తెలియకపోయినా మేబీ అట్లా ఉన్నా కూడా సమ్ కామెడీ మిక్స్ అయ్యి అనిపించింది. అవునవును. సో అంటే ఆయన చేస్తా ఇలాంటి క్యారెక్టర్ కూడా చేశారా అనిపించింది సీరియస్లీ. అంటే మళ్ళీ నా పెరట్లోనే నువ్వు పుడతా ఇట్లాంటి ఆ డైలాగ్ నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఏంటి నాగబాబు గారు ఇలాంటి డైలాగ్స్ చెప్తారా, అదే Seriously, మా పెరట్లో మళ్ళీ నువ్వు పుడతావు నా దగ్గర ఉండు. ఇలా డైలాగ్స్ అసలు ఎంత సాహసంగా రాశారనిపించింది. సో ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు అసలు ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు ఏంటి? అంటే అదే అండి, నాకు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు జనరల్గా ఓపెనింగ్ సీన్ చూసినప్పుడు ఓపెనింగ్ సీన్ తోటే మాకు సిరీస్ టోన్ అర్థమైపోతుంది. అవును. సో అది అందరూ ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారా లేదా, అసలు కోడికి ఏంట్రా ఇలా చేస్తారా ఎవరైనా అని ఉన్నా కూడా ఒక చిన్న కామెడీలో ఒక చిన్న ఎగ్జాగరేటెడ్ కామెడీలా ఉన్నా కూడా ఒక ఎమోషన్ ఉంటుంది ఆ గజపతి రాజు అనే ఒక క్యారెక్టర్కి. సో నాగబాబు గారు మెయిన్గా గజపతి రాజు అనే క్యారెక్టర్ని బాగా బిలీవ్ చేశారండి. అరే నిజంగానే కోడ్లు అంటే అమితమైన ప్రేమ ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, సో సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు ఆయన. సో ఆ ఓపెనింగ్ సీన్ అదైనా కూడా పెయిన్, తర్వాత వారసుడు వచ్చాడు అనగానే ఆయన ఆనందం, అండ్ మెయిన్గా కోళ్ళు అన్నిటికి కూడా ఇప్పుడు ఒక ప్రభాస్ గారి సినిమా పేర్లన్నీ పెట్టుకోవడం, ఇప్పుడు వర్షం రాజు అని ఉంటుంది, డార్లింగ్ రాజు అని ఉంటుంది, యోగి రాజు అని ఉంటుంది, సో ఇప్పుడు సలార్ రాజు, బాహుబలి రాజు. సో అలా ఒక చిన్న కోకినెస్ ఉండే క్యారెక్టర్ ఆయన బాగా, మెయిన్గా గజపతి రాజు అనే క్యారెక్టర్ని ఆయన బాగా తీసుకున్నారు లోపలికి. సో దానివల్ల ఎక్కడ ఆయనకి ఆడ్గా ఏం అనిపించలేదు. ఇప్పుడు నాకు అనిపించింది ఫస్ట్, అరే ఇప్పుడు ఇది ఒక సీన్ చెప్తాం సార్, మీరు ఇలా కోడికి ఇది చేయాలి సార్ అది ఇది అంటే ఆడికి ఏమైనా ఫీల్ అవుతారేమో అనుకున్నాను, కానీ ఆయన యాక్సెప్ట్ చేశారండి. అది ఎక్కడ నువ్వు అని చెప్పి అంటే ఎక్కడ? నాకు ఆ సీన్ చూసినప్పుడు ఏదో నిజంగా ఏదో ఫ్యూనల్ లాగా దీనిలాగా చూసారు. తీరా చూస్తే నా కాంపౌండ్ లో మళ్ళీ నా పెరట్లో మళ్ళీ పడదు ఏదో పెద్ద అదే అదే మళ్ళీ నెక్స్ట్ జనంలో పుడతావు అన్న రేంజ్ లో డైలాగులు చూస్తున్నారు. తీరా చూస్తే అక్కడ ఉంది కోడి. అవునవునవును. సో అది అనిపించింది ఫస్ట్ థింగ్. నాకు నాగబాబు గారు ఒప్పుకోవడం గ్రేట్ థింగ్ అండి. అవునవునండి. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు నిజంగా సీరియస్లీ ఆయన అలాంటి డైలాగులు చెప్పడం కానీ అట్లాంటి యాక్షన్ కానీ అట్లాంటి వైప్ ఎప్పుడు చూడలేదు. అవును. అదే 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 అండి, నాగబాబు గారు అసలు ఈ సిరీస్లో రావడం రావడం ఒక బిగ్గెస్ట్ plus. ప్లస్ అండి. అసలు మేము అదే చెప్తున్నాను, నేను రాసుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ అది రాకపోయినా కూడా థ్యాంక్స్ టు బీవీఎస్ రవి గారు అండ్ ప్రదీప్ అన్న
ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. లైక్ నేను రాసుకున్న ఒక క్యారెక్టర్‌ని నాగబాబు గారు లాంటి ఒక స్టేచర్ ఉన్న ఒక పర్సన్, ఆ రాయల్టీ ఉన్న ఒక పర్సన్‌ని తీసుకొచ్చి పెట్టడం, ఆయన యాక్సెప్ట్ చేయడం. ఆ సీన్స్ అన్ని కూడా ఆయన చేస్తూ ఉంటే, అరే! నేను రాసిన సీన్స్ ఇవి నాగబాబు గారు చేయడం అదంతా చాలా హ్యాపీగా అనిపించిందండి. సూపర్. మీరు చెప్పండి నాగబాబు గారితో యాస్ ఎ గుడ్ మెమరీస్ ఇన్ దిస్ సిరీస్ అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. అంటే యాక్చువల్‌గా సీనన్‌కి నాగబాబు గారు బాగా పరిచయం. నాకు హ్మ్. అసలు పరిచయం లేదు. ఫస్ట్ టైం కలవడం, ఫస్ట్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం భయం ఉండింది. కానీ నాగబాబు గారు అలా ఫీల్ అవ్వలేదు. ఫీల్ చేయలేదనమాట. యాక్చువల్లీ నేను చేసేటప్పుడు చూసారు ఈడు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అని. దాని తర్వాత సీన్స్ అన్నీ కూడా ముగ్గురం కలిసి డిస్కస్ చేసి, ప్లాన్ చేసి, డైలాగ్స్ చెప్పడం అలా సింక్‌లో వచ్చేసారనమాట నాగబాబు గారు కూడా. నాగబాబు గారు మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పేసి జోవియల్‌గా బాగా హ్యాపీగా చేసాం. సీనన్‌కి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో అంత నాకు కూడా సపోర్ట్ చేశారనమాట. మెయిన్‌గా అదే అండి. ఇప్పుడు నాగబాబు గారికి గెటప్ సీను గారితో ఒక అనుబంధం ఉంది. గెటప్ సీను గారు ఒక సీరీస్ లీడ్ అనేది ఎవ్రీవన్ యాక్సెప్ట్ చేసే విషయం. సో, నాకు ఫస్ట్ ఇప్పుడు రవి అన్న ఒక లీడ్ యూట్యూబర్ అంతా నాగబాబు గారు అసలు చూసారో లేదో రవి అన్న కంటెంట్ ఎలా అనుకుంటారో అనుకున్నాను గానీ, ఆయనకు అసలు ఏం అనిపించలేదు. చాలా క్యాజువల్‌గా ఆయన కనుక్కున్నారు ఇంకా అసలు ఏంటి మీది చాలా చూస్తాను నేను, మీది ఎలా మిస్ అయినా అని చెప్పేసి మా ముందే మా సీరీస్ పెట్టుకొని చూడడం స్టార్ట్ చేశారు ఆయన. సూపర్. అలా సపోర్ట్ చేశారు. వెరీ సపోర్టివ్ పర్సన్ అండి ఆయన. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. యాహ్! డెఫినెట్‌గా ఇంకా ఇలాంటి మంచి మంచి సీరీస్ అన్ని రావాలి. థాంక్ యూ. డెఫినెట్‌గా అండ్ మంచి కాన్సెప్ట్స్, డిఫరెంట్ యాహ్! కాన్సెప్ట్ అనిపించింది. డెఫినెట్‌గా ఈసారి ఇంకా వెరైటీగా ఆలోచించండి. యాహ్! డెఫినెట్లీ. ఈసారి డెఫినెట్‌గా రవి గారు పక్కా ఉన్నది. రవి అన్న ఖచ్చితంగా ఉంటారు. నేను ఏది చేసినా కూడా. అండ్ మెయిన్‌గా నాకు ఈ సీరీస్ దాంతో టైటిల్ ప్రెషర్ ఎక్కువైపోయిందండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌లో కూడా మాకు అలాంటి టైటిలే కావాలి. టైటిల్స్ మేము కాపులం అనగానే అట్రాక్ట్ అయ్యేది ఉంది. సో, నెక్స్ట్ ఏం అంత చేసి ప్రెషర్ కన్నా టైటిల్ ప్రెషర్ ఎక్కువైపోయింది నాకు. సో, ఇక టైటిల్స్ గురించి బాగా ఎక్కువ స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది నేను అది. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. యెస్, చూసారు కదండీ ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ